బలపరచడం కాదు, బలపడిన వాళ్ళ పక్కన చేరి మీరు బలపడే ప్రయత్నం చేస్తారనేది. మీరుంది మీ పర్సంటేజ్ తక్కువ, మీరు వాళ్ళని బలపరచడం ఎక్కడ ఉంటుంది సమస్య? మా బలం పెంచుకోవడం కోసం చేరడం కాదు. అంటే దేశంలో ప్రజలకు ప్రధాన శత్రువుగా ఇప్పుడు బీజేపీ ఉంది, చాలా ఆగడాలు చేస్తుంది మతత్వం. బీజేపీని ఓడించాలంటే కమ్యూనిస్టులు బలం సరిపోవట్లేదు. మీరు వాళ్ళ మతత్వ పార్టీ అంటారు, మీకంటే వెనక పుట్టిన ఆ పార్టీ దేశాన్ని వెళ్తా ఉంది. మీరు ఆ దిశగా మీరు ఈ మోస ధోరణి మార్చుకోవట్లేకపోతున్నారు. ఒకటే గొప్పతనం అనుకుంటే పొరపాటు. ఆ మాటకు వస్తే దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ కూడా మొదటి నుంచి బలంగానే ఉంది. బలం ఉండడమే గొప్ప కాదు, అది వాళ్ళ విధానం ఏంటి, ప్రజల పట్ల వాళ్ళు అనుసరించే పద్ధతి ఏంటంటే కూడా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో కూడా చాలా బలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావడమే పరమావధి, దాని ద్వారా మీరు అనుకుంటున్న ఫలాలు ప్రజలకు అందించడమే అంతిమ లక్ష్యము. కానీ మీరు ఆ అధికార పీఠానికి చేరడానికే మీ చుట్టూ కొన్ని సంఖ్యలు బంధాలు ఏర్పరచుకొని పొరపాటు. అధికారంలోకి రావడం లక్ష్యం అంటే అడ్డగోలుగా, అంటే అధికారం రావడానికి ఏ అడ్డదారైన దొక్కే లక్ష్యం మాకు లేదు. ప్రజల సంక్షేమం, సమన్యాయం, సామాజిక న్యాయం అనేది మా లక్ష్యం. ఆ లక్ష్యం సాధించడానికి పనికి వచ్చే వాళ్ళని కలుపుకోవడం తప్ప ఇప్పుడు ఈ రకమైనటువంటి పొత్తులకు మేము పూర్తి వ్యతిరేకం. ఆ రకంగా ఏదో రకంగా 4 సీట్లు సంపాదించాలని, ఓటు రావాలని, మాకు అధికారం రావాలని మేము కోరుకోవట్లేదు. ఒకవేళ మేము చెప్తున్నటువంటి సామాజిక న్యాయం మీ అధికారంలో రాకుండానే ఇంకెవరిని తీసుకొస్తే సంతోషిస్తాం.